నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టా కేంద్రంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులు హోలీ పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆర్మూరు హోలీ పండుగ సందర్భంగా విలేకరులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూరు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, పిసిసి మాజీ కార్యదర్శి కాందేశ్ శ్రీనివాస్, ఆర్మూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్, మాజీ మాడిపల్లి సర్పంచ్ మాజీ కౌన్సిలర్ రవికుమార్ గౌడ్ విలేకరులు రంగులను పూశారు. ఈరభద్రి శేఖర్ మాట్లాడుతూ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో కలర్ఫుల్ లైఫ్ లో అందించాలంటూ ఆకాంక్షించారు. ఇటు కార్యక్రమంలో రఘునాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, టీవీ 999 రిపోర్టర్ శ్రీనివాస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. కష్టాలు కానీ ఎన్ని ఉన్నా కానీ అందరూ కూడా హ్యాపీగా ఈరోజు సంతోషంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతో ముందుకెళ్తున్నందుకు, సమాజంలో మంచి కొరకు పాటుపడుతూ అన్యాయాల్ని ప్రజల వద్దకు ముందుంచుతూ వాటిని కడిగి పారేస్తున్నటువంటి నా మిత్రులందరికీ, తమ్ముళ్ళు, అన్నలు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. అలాగే మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మీరు. మరి మీ జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపాలని, దాంట్లో మేము కూడా మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మా సహాయ సహకారాలు సమాజానికి హితంగా, అలాగే సమాజ శ్రేయోభివృద్ధి దిశగా మేము కూడా మీతో పాటు ఉంటామని మాటలు చెప్పడమే కాదు, మా యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉంటూ మీ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ సమాజానికి మంచి మాకు నిర్దేశిస్తే అలాగే మేము కూడా తప్పకుండా మీ వెంటనే ఉంటామని. ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ ఇది. అలాగే ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ మీరు ఉన్నందుకు కూడా మేమందరం కూడా ఆర్మూరు ప్రాంతం డెవలప్ కావడానికి ముఖ్యంగా మీరందరి యొక్క ప్రోత్సాహం, అలాగే ఏవైతే శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా మన మిత్రులందరూ ఆర్మూరుని మరియు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సుభిక్షంగా, రక్షణ వలయంగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ ఈరోజు రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా, సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే సకల కులాలు, సకల మతాలు, అట్లాగే కష్టాలు, సుఖాలు అన్నీ కలగలిపినటువంటి హోలీ యొక్క పండగ యొక్క అంతర్ధానం. అటువంటి దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వీరందరూ కూడా ఇక్కడికి రావడం, మన యొక్క బాధలు కానీ సంతోషాలు కానీ సమదృష్టితో స్వీకరించాలనే ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు, అలాగే హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మంచి కలర్ఫుల్ లైఫ్లో ఉండాలని, ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే అడుగులు కూడా అభివృద్ధి దిశగా అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతూ మేము కూడా దాంట్లో భాగస్థులమై ఆర్మూరు యొక్క ప్రగతిని వీరందరూ ఎంతో మంచి కాపాడుతున్నటువంటి 4వ స్తంభాలు లాంటి వారు, 4th ఎస్టేట్, అలాగే కనబడే 4వ సింహాలు వీరందరూ కూడా దేనికోసమో కాదు, సమాజంలో మంచి కొరకు పాటుపడుతున్నట్టు మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలతో పాటు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కూడా సమాజంలో ఖచ్చితంగా మానవతా విలువలు పెంపొందించడానికి, అలాగే సమాజ హితం కొరకు, అలాగే అన్యాయాలపైన కానీ అక్రమాలపైన కానీ మేము కూడా సమాజానికి హితమయ్యే పనులను కూడా చేస్తామని, సమాజ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ సీనియర్ మిత్రులందరికీ, మరి నా తోటి మిత్రులకు, నా తమ్ముళ్లకు, అలాగే ఎంతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.